హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రజ్వల్ నర్సరీ అండి. ఈరోజు తుక్కుగూడ శ్రీశైలం హైవేలో ఉన్న రాచలూరు విలేజ్. ఈ విలేజ్‌లో ఉన్న మంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అనే ఇంటర్నేషనల్ స్కూల్‌కి ల్యాండ్‌స్కేప్ చేయడం జరిగిందండి నర్సరీ నుంచి. ఈ ప్రాజెక్ట్‌లో మనం ఎండ్ టు ఎండ్ మొత్తం డిజైనింగ్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ మొత్తం మనమే చేసున్నామండి. దట్ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు టేకప్ చేస్తున్నాం దీన్నే. సో, మీకు ప్రతీది కూడా ఇందులో ఉన్నది పార్ట్ బై పార్ట్ నేను మీకు ఒకసారి చేసిన ల్యాండ్‌స్కేప్‌లో డివైడ్ చేసి మీకు చూపిస్తానండి. మంచెస్టర్ స్కూల్‌కి మెయిన్ గేట్ ఎంట్రీ అండి ఇది. మెయిన్ రోడ్ అనమాట. దీనికి రైట్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాల్‌కి కాంపౌండ్ వాల్‌కి చాలామంది అడుగుతారు మమ్మల్ని థీమ్ ఏదైతే బావుంటది అని. మోస్ట్‌లీ అంతా ఎవెన్యూ ట్రీస్ అంటారు. ఎవెన్యూ ట్రీస్‌తో పాటు కింద చేస్తే చాలా నీట్‌గా వస్తదండి. సో, దీన్ని మేము 3 పార్ట్స్‌గా డివైడ్ చేసామండి. ఇది సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇది ఫస్ట్ థీమ్ అండి. దీంట్లో ఏంటంటే పైన ఆకాశమల్లె చెట్టండి. అంటే మిలింగ్టోనీ హార్ట్‌నైసిస్ అంటాం సైంటిఫిక్ నేమ్‌లో. ఇది పైన నీడనిస్తది. దట్టు మళ్ళా మనకి ఫ్లవరింగ్ కూడా వస్తదండి. వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. కింద గల్ఫేమియా అని చెప్పి ఇది మొత్తం హెడ్జింగ్ అండి. ఫుల్ ఫ్లవరింగ్ ఉంటదండి ఎప్పుడు కూడా. యెల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. చూడడానికి చాలా బ్యూటీ ఉంటదండి. నెక్స్ట్ థర్డ్‌కొచ్చేసరికి స్పైడర్ లిల్లీస్ అండి. వీటికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. స్పైడర్స్ టైపు. ఇవి కూడా సెమీ షేడ్‌లోనే వస్తాయి, ఎండ్‌లోనే వస్తాయండి. సో, వీటిని 3 స్టెప్స్‌గా డివైడ్ చేసామనమాట. పై స్టెప్‌లో వచ్చేసరికి ఎవెన్యూ ట్రీ, కింద స్టెప్‌లో వచ్చేసరికి గల్ఫేమియా, మూడో స్టెప్‌లో వచ్చేసరికి స్పైడర్ లిల్లీ. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాల్‌కి ఈ థీమ్‌లో పెడతామో ఫుల్‌ఫిల్డ్‌గా కనిపిస్తదనమాట. ఇది సెకండ్ థీమ్ అండి. పైన ఎవెన్యూ ట్రీస్ వచ్చేసరికి తబీబియా రోజియా అండి దీని పేరు. ఫుల్ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. కింద వచ్చేసరికి ఇది జట్రోఫా అండి హెడ్జింగ్. చూడండి ఎంత బ్యూటీ ఉందో ఇది. ఫ్లవర్ చాలా థిక్‌గా ఉంటదనమాట. రెడ్ కలర్ పువ్వులొస్తాయి చెట్టంతా కూడా. ఒక లెవెల్‌లో కట్ చేసుకోవచ్చండి ఇది కాంపౌండ్ వాల్‌కి. రైట్. మళ్ళా దాని కింద మళ్ళా గ్యాప్స్ కనబడకుండా వీటికి బ్లాక్ లిల్లీ అని చెప్పి ఇవి కూడా చాలా బావుంటాయండి. ఇవి కూడా హెడ్జింగ్ అనమాట అండి. గ్యాప్స్ కనిపించకుండా. సో, ఇలా 3 పార్ట్స్‌గా దీన్ని సెకండ్ థీమ్‌లో డివైడ్ చేసామండి. పైన పింక్ ఫ్లవర్, మధ్యలో రెడ్ ఫ్లవర్. దట్టు దీనికి కూడా ఫ్లవర్స్ వస్తాయండి. ఈ లిల్లీస్ కూడా బ్లాక్ లిల్లీకి కూడా ఫ్లవర్ వస్తదండి. రెడ్ కలర్ పువ్వులొస్తాయండి దీనికి. అక్కడ స్పైడర్ లిల్లీకి వైట్ వచ్చినట్టు. ఇది థర్డ్ థీమ్ అండి. ఇందులో వచ్చేసరికి పైన స్పెతోడియా వచ్చిందండి. స్పెతోడియా అంటే ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయండి. మంచి బుషీగా వస్తదండి. మొత్తం అంతా కూడా కెనోపీ ఫార్మ్ అవుతది. దాని కింద సెకండ్ స్టెప్‌కి వచ్చేసరికి ఇగ్జోరా సింగపూర్ పింక్ అండి ఇది. నూరు వరహాలు అంటాం మనం తెలుగులో. పింక్ అనమాట అండి. పూజ రిలేటెడ్ వాడతాం. దట్టు ఇది సెమీ షేడ్‌లో కూడా ఫ్లవరింగ్ వస్తది. దాని తర్వాత ఇది పెండనాసన్. దీనికి ఫ్లవరింగ్ ఉండదు. ఓన్లీ గోల్డ్ ఎలివేట్ చేస్తదనమాట చెట్టు ఇది. చాలా బావుంటదండి. చూడడానికి హెడ్జింగ్ ఫార్మ్ అవుతది. సో, దీన్ని థర్డ్ స్టెప్‌లో పైన స్పెతోడియా, సెకండ్ వచ్చేసరికి సింగపూర్ పింక్, థర్డ్ వచ్చేసరికి పెండనాస్ వెరిగేటెడ్ అండి. సో, ఇలా 3 స్టెప్స్‌గా థర్డ్ థీమ్‌లో చేసామనమాట. ఇప్పుడు ఈ విధంగా ఒక రోడ్డుకున్న రైట్ సైడ్ వాల్‌ని మేము ఈ రకంగా 3 థీమ్‌లుగా డివైడ్ చేసామండి. ఫస్ట్ థీమ్ అది. గల్ఫేమియా, మిలింగ్టోనియా హార్ట్‌నైసిస్, కింద స్పైడర్ లిల్లీ అండి. తర్వాత వచ్చేసరికి తబీబియా రోజియా, జట్రోపా, నెక్స్ట్ కింద వచ్చేసరికి బ్లాక్ లిల్లీ అండి. థర్డ్ థీమ్ వచ్చేసరికి స్పెతోడియా ప్లస్ కింద పింక్ కలర్ ఫ్లవర్స్ ఇగ్జోరా అండి. తర్వాత పెండనాస్ అండి. సో, ఈ 3 థీములుగా డివైడ్ చేసినప్పుడు కాంపౌండ్ వాల్ అనేది ఎక్కడ కూడా కనిపించకుండా నీట్‌గా ఫుల్‌ఫిల్ అవుతదండి ల్యాండ్‌స్కేప్‌లో. బయట ఎంట్రీ నుంచి వచ్చేటప్పుడు కూడా మంచి లుక్ వస్తదండి. ఇప్పుడు మనం మంచెస్టర్ గ్లోబల్ స్కూల్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నామండి. ఏదైతే గేట్ బయట ల్యాండ్‌స్కేప్ ఎలా చేసామనేది మీకు మొత్తం అంతా పార్ట్ వైజ్ వివరిస్తాను. ఒకసారి ఇటు చూసుకుంటే ఫస్ట్ ఇటు వెళ్దాం లెఫ్ట్ సైడ్. ఈ మెయిన్ రోడ్ నుంచి మనం ఎంట్రీ అవుతామండి. రాచలూరు విలేజ్. ఇక్కడ మంచెస్టర్ స్కూల్ అండి. దీంట్లో ఫస్ట్ రైట్ ఉన్న ప్లాంటర్ బాక్స్‌కి దస్తూరి అని చెప్పి ఈ హెడ్జ్ ప్లాంట్స్ వేసామండి. ఇందులో వైట్, పింక్, బ్లూ 3 కలర్స్ బ్లూమ్ అవుతాయండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. చూసారా ఎంత నీట్‌గా, డీప్‌గా క్లోజ్ అయిందో మొత్తం గ్రౌండ్ అంతా కూడా. సో, మధ్యలో సైకస్ ప్లాంట్ వేసాము. అది ఇంకా కొంచెం గ్రోతింగ్ తీసుకోవాలది. ఇదంతా కూడా మళ్ళా ఇఫోర్బియా మిల్లీ. ఇఫోర్బియా మిల్లీ అండి. ఇది ఇక్కడ వేయడానికి కారణం ఏంటంటే ఇది రోడ్డు మీద కాబట్టి బర్రెలు గానీ, లేదా మేకలు గానీ వచ్చి తింటాయన్న ప్రాబ్లమ్ లేకుండా వీటికి ముళ్ళు ఉంటాయండి. సో, అవేమీ తినవు. అందుకని చెప్పి ఒక ఫ్రంట్ ఉన్న 5 లైన్స్ కూడా మొత్తం ఇఫోర్బియా మిల్లీతో వేసామండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తదండి. మొత్తం చెట్టంతా ఫ్లవర్ వస్తది. వెనకాలంతా దస్తూరి. ఒక రైట్ సైడ్ ఉన్న ప్యాటర్న్‌కి మాత్రం ఇది ఇలా సెట్ చేసామనమాట. థ్యాంక్ యూ. ఇది మెయిన్ ఎంట్రీని డివైడ్ చేసే పాత్ అనమాట అండి. దీన్ని డివైడర్‌లో మేము బాన్సాయి ప్లాంట్ ఒకటి పెట్టామండి మెయిన్ ఎంట్రీకి. దాని చుట్టూ కూడా సేమ్ ఇఫోర్బియా మిల్లీ ముల్లులు ఉంటాయండి. ఏది తొందరగా పట్టుకోకుండా ఉండడానికి పెట్టామనమాట.
కింద ఎగ్జోరా వేసాము, మధ్యలో బాగున్ విల్లాస్ వేసాం అనమాట. ఈ కలర్ చాలా బాగుంటుందండి, బాగున్ విల్లా పింక్. మెయిన్ ఎంట్రన్స్లో వాల్క్ అండి. అయితే ఇక్కడ ఈ కార్నర్కి ఈ ప్లేస్లో అసలు ఏం చేస్తే బాగుంటుందా అని అడిగారండి క్లయింట్. మేమైతే ఇది సజెస్ట్ చేసాం అనమాట. అపోలో ఫైకస్ అండి, ఇది 4 స్టెప్స్ అనమాట. ఇది కూడా తొందరగా ఎదగదు, బాన్సై వెరైటీ, నీట్గా ప్రూనింగ్ చేసుకోవచ్చు అండి. 4 స్టెప్స్లో వస్తుంది ఇది బాల్స్. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఇదంతా హెల్కోనియా అండి, డార్క్ హెల్కోనియా. ఎప్పుడు ఇయర్ మొత్తం కూడా ఆరెంజ్ ఫ్లవర్స్ అలాగే వస్తుంటాయి, ఒకటి పోయినా ఒకటి వస్తూ ఉంటుందండి. కింద మళ్ళీ ఎడోనియమ్స్ వేసామండి కొన్ని. ఇది ఇంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా లోపలికి ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్కే మనకి ఫుల్గా ప్లూమ్ అయ్యి ఫ్లవర్స్ కనిపిస్తాయి అనమాట. ప్లాంటర్ బాక్స్ అండి, స్టెప్ బై స్టెప్ కట్టారు వీటిని. ఇది పక్కనే మన షటిల్ కోర్ట్ పక్కనే ఉందండి. ఇది టర్మిలియా వైట్ వేసామండి వీటికి, పైనుంచి మొత్తం టర్మిలియా వైట్ వేసాము. స్టెప్ బై స్టెప్ వైట్ కలర్ లీవ్స్ వస్తాయన్నమాట. కిందంతా కూడా గ్రీన్ వేసాం అనమాట, గ్రీన్ లీవ్స్తో చైనా బాక్స్ అన్న వెరైటీ. ఇది స్టెప్ బై స్టెప్ డౌన్ అవుతా వెళ్తుంది అనమాట కిందకి మొత్తం. సో చాలా బాగుంటుందండి ఇది చూడడానికి మాత్రం థీము. ఇటు షటిల్ కోర్ట్ పక్కనే మొత్తం అంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్లాంటర్ బాక్స్లో క్లయింట్ కట్టించారు. దీంట్లో మనం ప్లాంటేషన్ ఈ విధంగా చేసాం సార్. అంతా ఒక ప్లాంటర్ బాక్స్ అండి, బాస్కెట్బాల్ కోర్ట్ పక్కన చిన్న ప్లాంటర్ బాక్స్ ఇది. ఇందులో మహాత్మా రెడ్ అండి, ఇది యాక్చువల్గా రెడ్ కలర్ లీవ్స్ వస్తాయి. ఇదేమో గోల్డ్ కలర్ అండి, మిర్చిమేరీ గోల్డ్, కింద స్పైడర్ లిల్లీ. సో రెడ్, గోల్డ్, గ్రీను 3 కలర్స్ ఎలివేట్ అయ్యేలాగా ఈ ప్లాంటర్ బాక్స్ డిజైన్ చేశాను. ఒకసారి చూడండి మొత్తం. హాయ్ అండి, ఇప్పుడు ఇది స్టెప్స్ అంటే ఈ హైట్లో ఉన్నదానికి స్టెప్స్ కింద ఎలివేట్ చేయడానికి గ్రాస్ వేసి మాల్పేజియా బాల్ అండి ఇది. ఈ టైప్ ఆఫ్ బాల్స్ పెట్టామన్నమాట. ఇంత ఏరియాకి కొంత హైలైట్ పార్ట్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా మాల్పేజియా బాల్స్తో డెకరేట్ చేశాను అనమాట ఈ ఏరియా అంతా కూడా. ఫుట్బాల్ గ్రౌండ్ అండి, యాక్చువల్గా దీనికి మేము పిస్కో గ్రాస్ లే చేసాం అనమాట. అంటే గ్రౌండ్స్కి ఎక్కువ పిస్కో గ్రాస్ అయితే కంఫర్టబుల్గా ఫుట్ పడుతుంది అనమాట. దానికోసం పిస్కో గ్రాసే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఇది గ్రౌండ్ మొత్తం కూడా ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తం పిస్కో గ్రాసే లే చేసామండి. అయితే ఈ గ్రౌండ్ చుట్టూరు ఈ వీటితో గ్రీన్కి రెడ్ ఎలివేట్ అయ్యేలా ప్లాన్ చేసి, ఇదేమో పాండా అండి, బాల్ షేప్లో వస్తుంది అనమాట. సో దీని అంతా కూడా ఒక పాండా, మధ్యలో అంతా కూడా రెడ్ టిప్ ప్లాంట్స్ డిజైన్ చేసి మొత్తం గ్రౌండ్ చుట్టూరు కూడా ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేసాం అనమాట. సో గ్రీన్, రెడ్, ఎల్లో కాంబినేషన్ బాగుంటుందండి. ఈ టైప్ ఆఫ్ గ్రౌండ్స్కి ఇలా చేస్తాం అనమాట. ఇది డిజైన్ అండి దీనికి. ఇది యాంపీ థియేటర్ అండి, క్యాంపస్ లోపల ఉంది. మాల్పేజియా కోన్స్ వీటి కార్నర్స్కి పెట్టామండి. నెక్స్ట్ టర్మిలియా గ్రీన్స్ పెట్టామండి, కార్పెట్ గ్రాస్ వేసాం. సో ఇది గ్యాదర్ అవ్వడానికి కానీ అసెంబ్లీ అవ్వడానికి కానీ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు బ్యూటీగా చేయడం కోసం దీన్ని ఇలా చేసామండి. ఇది షటిల్ కోర్టు ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్ అండి. దీని చుట్టూరు ఉన్న ప్లాంటర్ బాక్స్ని ఇలా డిజైన్ చేసామండి. వెనకాల టర్మినల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి ఇటు నుంచి వస్తే. చుట్టూ ఉన్న ప్లాంటర్ బాక్స్ని ఇలా డిజైన్ చేసాం. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించినట్టుగా ఇది ఒక వాల్ అండి. వాల్కి ఎవెనిటీస్ వేసి కింద హెడ్జింగ్ చేసామండి. దానికి కలర్ డిఫరెన్సియేషన్ చేసాం అనమాట. మొత్తం వాల్ చుట్టూరు కూడా ఇదే హెడ్జింగ్ వస్తాయండి, ఈ టైప్ ఆఫ్ హెడ్జింగ్.